హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న సికింద్రాబాద్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నానండి. ఎట్టకేలకి వెళ్ళాము. ఈరోజు మా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఈ దేవాలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది మరియు ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి. ఆలయ నిర్మాణము చోళుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుందండి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము, ఆహ్లాదకరమైన ప్రాంతము భక్తులకు అలౌకిక అనుభవాన్ని కలిగిస్తుందండి. అలాగే మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి కావడంతో స్కంద టెంపుల్లో పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్లో ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు ఆ దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యాము. హనుమంతుడిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందిన తర్వాత మేము దీపం పెట్టుకోవడానికి సిద్ధమయ్యామండి. ఇక్కడ ప్రత్యేకమైన రాహుకాలంలో వెలిగించి నిమ్మకాయ దీపాలు మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో శ్రేయస్సును కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 5 లేదా 9 లేదా 11 వారాల చొప్పున అభిషేకం చేసిన దుర్గాదేవి సమక్షంలో ప్రతి మంగళవారం రాహుదీపము నిమ్మకాయలతో వెలిగించిన ఆలయం చుట్టూ 51 కానీ 101 కానీ ప్రదక్షిణలు చేస్తే దోషం పోతుందని, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్తున్నారు. అదే హైదరాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఈ స్కందగిరి టెంపుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగరంలో ఎత్తైన కొండ మీద ఉంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయ నమః అనే మంత్రంలో స్కంద అనే పదానికి కొండ మీద ఆలయాన్ని నిర్మించినారు కాబట్టి గిరి అనే పదాన్ని చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు. అంతేకాదండి, ఇక్కడ స్థానిక భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో వచ్చి గుడిని కట్టడానికి కోరగా ఆయన సికింద్రాబాద్లోని పద్మారావు నగరంలో ఆంజనేయుడి విగ్రహానికి ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో ప్రారంభించి ఆ తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించారు. అప్పటి కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకర మఠం పేరుతో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ఈ ఆలయము మఠం నిర్వహణలోనే కొనసాగుతుంది. అందుకే ఇక్కడ ఆచారాలు పరంగా ఎక్కువగా తమిళ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. పూజారులు కూడా తమిళ పూజారులే ఉంటారు. అయినా కూడా తమిళ మరియు తెలుగు క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రధాన పండుగలు ఘనంగా జరిపిస్తారు. ఆలయంలో ప్రధాన మూల విరాట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినప్పటికీ భక్తుల దర్శనం అనేక ఉప ఆలయాలు కూడా నిర్వహించారు. సుందర గణపతి, ప్రసన్న ఆంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజుల ఆలయంతో పాటు ఆలయం బయట ఉన్న రాగి చెట్టు కింద నాగదేవతలు, షణ్ముఖ నవగ్రహాలు, రాహుకేతువులు ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మంగళవారము, గురువారము, శుక్రవారము, ఆదివారము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 5 వారాలు లేదా 9 వారాలు లేదా 11 వారాల చొప్పున నిష్ఠతో అభిషేకం చేస్తూ ఉంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం కోరిన వారికి సంతాన భాగ్యము కలుగుతుందని విశ్వాసము. అలాగే ప్రతి మంగళవారం రోజున రాహుకాలం సమయంలో అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు దుర్గాదేవి ఎదురుగా నిమ్మకాయలను కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె వేసి దీపాలు వెలిగిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ భక్తులు ఇలా నిమ్మకాయలు కట్ చేసి పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇలా కోసి దాంట్లో ఉన్న రసాన్ని తీసి డొప్పలని వెనక్కి తిప్పుతారు. ఇలా సిద్ధం చేసుకొని పూజకు కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చేసుకోవాలండి. అక్కడ ఏవి దొరకవు. అలాగే పూజ చేయడానికి ఒక ట్రే ఇస్తారు, అది 20 రూపాయలు. మనకి అర్చన చేయడానికి కూడా 20 రూపాయలు టోకెన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వెళ్ళగానే చాలామంది జనాలు ఉన్నారండి. ఇలా ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని మనకిచ్చిన ట్రేని దాంట్లో మన విస్తరాకు వేసుకొని పూజ చేసుకోవాలండి. ఇంతకుముందు గుమ్మడికాయతోని దీపాలు, మిరియాలు, ఉప్పు అలాంటివన్నీ నాట్ అలౌడ్ అండి. ఇప్పుడు ఓన్లీ నిమ్మకాయలతోని దీపం పెట్టుకోవాలండి. ఇలా మనం తెచ్చుకున్న విస్తరాకుని
ఈ ట్రేలో పెట్టుకొని ఇస్తరాకుని ఇలా మొత్తం పసుపుతోని రాసుకోవాలి. మనం నిమ్మకాయలని ఇలా డొప్పలను వెనక్కి తిప్పాం కదా, వాటికి పసుపు రాసుకోవాలండి. ఇలా అన్నిటికీ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఇస్తరాకుకి మొత్తము పసుపు రాసుకొని పద్మం వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని మనము నిమ్మకాయని ఒకటి హాఫ్గా కట్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఇలా రాహు పూజ చేస్తున్నప్పుడు మనము చేసిన పూజలో వస్తువులని ఏవి మళ్ళీ ఇంటికి తీసుకురావద్దు. అక్కడే పూజ చేసి అక్కడే వదిలిపెట్టేయాలండి. ఇలా పూజ మొత్తము పూర్తి చేసుకున్న తర్వాత దుర్గాదేవి అష్టకము, మనము దేవుడి ముందే దీపం పెడుతున్నాం కదా, మనకు వచ్చిన అష్టకాలు దుర్గాదేవి అష్టకము అన్నీ చదువుకొని పూజ ముగించుకొని దీపాలు కొండెక్కేదాకా కూర్చోవచ్చండి. ఇలా పూజ పూర్తి అయిన తర్వాత అక్కడ ఆలయంలో అన్ని ఉప ఆలయాలను కలుపుతూ చేసే ప్రదక్షిణలను ఎంతో మహిమ ఉంటుందండి. ఇక్కడ ఆలయంలో 51 కానీ 101 కానీ ప్రదక్షిణలు చేసి గ్రహ దోషాలు పోతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రుణ విమోచనం కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శిస్తే భక్తులు నమ్ముతారని, అందుకే ఇక్కడకు వచ్చి భక్తులు ఎక్కువ ప్రదక్షిణలు చేస్తూ కనబడుతుంటారు. అంతేకాదండి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఈ అభిషేకం జరిగినాక విభూతిని ప్రసాదంగా పంచుతారు. ఈ విభూతిని నుదుటిని ధరిస్తే శారీరక మానసిక రోగాలు తొలగుతాయని విశ్వాసం అండి. అంతేకాదండి, ఈ రాహుకాల ద్వీపము మంగళవారము శుక్రవారం మాత్రమే స్పెషల్గా ఉంటుందండి. మంగళవారం మాత్రము 3 గంటల మధ్యాహ్నం అండి, 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో. అదే శుక్రవారం మాత్రము ఉదయం అండి 10:30 నుండి 12 గంటల PM మధ్యలో రాహుకాలం ఉంటుందండి. ఈ సమయంలో రాహుకాల దీపం పెడితే చాలా మంచిదండి. అనుకున్నవన్నీ తొలగిపోతాయని, గ్రహపీడలన్నీ పోతాయని నమ్మకం అండి. టెంపుల్ లొకేషను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే టెంపుల్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. మీరు కూడా ఈ స్కందగిరి ఆలయాన్ని దర్శించుకొని ఆ స్కందుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నానండి. చూశారు కదండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.